నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఇక మా వల్ల కాదు, మా దారి మేము చూసుకుంటాం అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీలోని కొంతమంది సీనియర్ నేతలు ఇక మా వల్ల కాదు జగన్, మా దారి మేము చూసుకుంటాం అని చెప్పేసి చెప్పినట్టుగా నేను థంబ్నెయిల్లో కూడా పెట్టాను. అయితే వాళ్ళంత బాహాటంగా చెప్పారంటే బాహాటంగా చెప్పలేదు. ఆ పార్టీలోని నెంబర్ 2 పొజిషన్లో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర మాత్రం ఓపెన్గానే చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ సమాచారం. ఇక మా వల్ల కాదు, ఈ పార్టీలో మేము ఎక్కువ నాళ్ళు కొనసాగే పరిస్థితి అయితే కనిపించడం లేదు, కొన్నాళ్ల పాటు మమ్మల్ని వదిలేసాయి, మా దారి మేము చూసుకుంటాం, ఇప్పుడు గనక కదిలిచ్చామంటే గట్టిగా ఇప్పుడు మీరు ప్రెస్ మీట్లు పెట్టాల్సిందే అని చెప్పేసి గనక చెప్తే ఇప్పుడే మా దారి మేము చూసుకుంటామని చెప్పేసి ఓపెన్గా సజ్జల దగ్గరే వార్నింగ్ ఇచ్చేశారట. అసలు ఎందుకు ఆ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు ఆ స్థాయిలో పార్టీ అధినేతకి అత్యంత సన్నిహితుడిగా ఉండే సజ్జల రామకృష్ణారెడ్డికి వార్నింగ్ ఇస్తున్నారు అనంటే పార్టీలో తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు, ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు. మామూలుగా అయితే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అధికార పార్టీలు తీసుకుంటాయి, ప్రజలకు ఇష్టం లేకుండా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కానీ ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రజలకి ఇష్టం లేని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎలాంటి నిర్ణయాలు అంటే మనం తాజాగా చూసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉండాలి అని చెప్పేసి చట్టబద్ధత కల్పించడం కోసం లోక్సభలోను పార్లమెంట్లోనూ బిల్లు ప్రవేశపెడితే అదే రోజున, లోక్సభలో బిల్లు ప్రవేశపెడుతున్న రోజున నేతలంతా కూడా మన భారతదేశంలోని అన్ని పార్టీల నేతలు కూడా ముక్త కంఠంతో అమరావతికి జై కొడుతుంటే జగన్ ఒక్కడే నై కొట్టాడు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అమరావతి వద్దు, ఖర్చుతో కూడుకున్న అంశం అది, అక్కడ కట్టాలంటే అమరావతి నిర్మించాలంటే లక్షల కోట్లు అవుతాయి, ఇవాళ 2 లక్షల కోట్లు ఎస్టిమేషన్లో ఉంది, అది రేపు 4 లక్షల కోట్లు అవచ్చు, లేకపోతే 10 లక్షల కోట్లు అవచ్చు అని ప్రజల్ని ఆందోళనకు గురి చేసే విధంగా మాట్లాడారు. అంతేకాదు ప్లాన్ బిగా మావిగన్ని వాడుకోండి. మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి మావిగన్. సో ఈ 3 నగరాలని కలిపి వాడుకోండి, పైగా కోస్టల్ కారిడార్ ఉంది, ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి ఒక సలహా ఇచ్చారు. ఉచిత సలహా అంటారు కదా, అలాంటి ఉచిత సలహా ఒకటి పడేశారు ప్రభుత్వానికి. అయితే ఇది జగన్మోహన్ రెడ్డిని తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొనేలాగా చేసింది. ఆ నెక్స్ట్ డే కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా అదే రోజు సాయంత్రానికి జగన్మోహన్ రెడ్డి విపరీతంగా ట్రోల్ అయ్యారు. ఎంత ట్రోల్ అయ్యారంటే మామూలుగా రాజకీయాలలో కామెడీ పీస్గా చూసే కేఏ పాల్ని కూడా మర్చిపోయే అంతగా జగన్మోహన్ రెడ్డి ట్రోల్ అయ్యారు. ఇంకా బాగా చెప్పాలంటే దేశంలో అత్యంత ఎక్కువగా ట్రోల్ అయ్యేది నిత్యానంద స్వామీజీ, ఎక్కువగా ఆయన, ఆ తర్వాత కేఏ పాల్. ఇప్పుడు వాళ్ళిద్దరినీ కూడా ముందుకు దాటేసి జగన్మోహన్ రెడ్డి అత్యధికంగా ట్రోల్ అవుతున్నారు. అంతగా ట్రోల్ అవుతున్న జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ అధినేతని ఇంకా అంటి పెట్టుకుని రాజకీయాల్లో ఎప్పుడో 80లో నుంచి 90లో నుంచి ఉన్నవాళ్ళు కూడా ఇంకా కంటిన్యూ అవుతారా? వాళ్ళ పిల్లలు కూడా రాజకీయ భవిష్యత్తును చూసుకోవాలి కదా, వాళ్ళకి మంచి రాజకీయ ప్లాట్ఫామ్ ఉండాలి కదా. మరి ఉండాలంటే వాళ్ళు ఇంకా వైసీపీలోనే ఉన్నారనుకోండి, ఇలాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకునే పార్టీతో కొనసాగాలి అనుకోండి, వాళ్ళ కష్టమే కదా. వాళ్ళ పార్టీ, వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. సో అలాంటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వేరే దారి చూసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు కూడా అదే పరిస్థితికి వచ్చారు అని చెప్పి తెలుస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డిని అయితే మొన్న మధ్య కొంతమంది పార్టీ నాయకులు, వైసీపీ పార్టీ నాయకులే తిట్టిపోశారంట. ఇలాంటి సలహాలు అసలు జగన్మోహన్ రెడ్డికి ఇస్తోంది ఎవరు, ఈ మావిగన్ ఏంటి, ఈ కథ ఏంటి అంటే, బాబు ఈ సలహాకి నాకు అసలు ఎటువంటి సంబంధం లేదు, మావిగన్ నా బ్రెయిన్లో నుంచి వచ్చిన మాటే కాదు, నాకు అసలు దీంతో సంబంధం లేదు, నన్ను వదిలేసేయండి, మీరు కావాలంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డితోనే మాట్లాడాలి అంటే ఓ మీటింగ్ అరేంజ్ చేస్తాను అని చెప్పేసి కూడా ఆయన తప్పించుకున్నాడట. అయితే దీని మీద మాట్లాడడానికి కేవలం ఒక గుప్పిడి మంది నాయకులు మాత్రమే దొరుకుతున్నారు. మాట్లాడితే పేర్ని నాని, అంబటి రాంబాబు, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పెద్దగా మావిగన్ని నెత్తి మీద వేసుకుని మోస్తోంది ఏం లేదు, ఎప్పుడో 1-2 ప్రెస్ మీట్లు తప్ప. ఆయన కూడా మర్గాని భరత్, అలాగే శ్యామల, యాంకర్ శ్యామల ఉంది కదా, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి, ఇలాంటి వాళ్ళు తప్ప, సాక్షి మీడియా తప్ప ఇంకా ఎవరు కూడా దీన్ని అంతగా నెత్తి మీద వేసుకుని మోయటం లేదు. పైగా నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్లకి మోసిన వాళ్ళు కూడా ఇప్పుడు మావిగన్ విషయాల్లో ఎత్తి కింద పడేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని. అలా చూస్తే గనక మనకి ప్రొఫెసర్ నాగేశ్వరరావు, జర్నలిస్ట్ సాయి, అలాగే ఇంకొంతమంది యూట్యూబ్ ఛానల్స్ నడిపే వాళ్ళు కూడా ఈ మావిగన్ విషయాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అయితే తీవ్రంగా చీల్చి చెండాడాడు ఈ మావిగన్ అంశాన్ని. సో ఇలాంటివన్నీ జరుగుతున్న క్రమంలో వైసీపీలో ఇంకా కొనసాగాలని ఎవరు అనుకుంటారు?
అసలు ఇంకా మనం మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి ముందు అమరావతిని సమర్థించాడుగా 2014-19 మధ్య. ఆ తర్వాత 2019 ఎన్నికల ముందు కూడా నేను ఇక్కడే ఉంటున్నాను, ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, అమరావతి ఇక్కడే ఉంటుంది, రాజధాని అమరావతి, ఇంకా ఏది ఉండదని చెప్పేసి మాట్లాడారు. 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం జరిగింది? కానీ 2019లో ముఖ్యమంత్రి అవ్వకన్నా ముందు ఆయనకి ఏది కలిసి వచ్చిందంటే అమరావతిని స్టాండ్ తీసుకొని అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పడమే కలిసి వచ్చింది. కానీ ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మర్చిపోయారు. 2019లో ముఖ్యమంత్రి అవగానే 3 రాజధానులు అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే రాజధాని వికేంద్రీకరణతోనే సాధ్యమని అన్నారు. కానీ చివరికి ఏం చేశారు? 2023 ఆ టైంకి వచ్చేసరికి విశాఖపట్నమే రాజధాని అన్నారు. మళ్ళీ మాట మార్చారు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ఓడిపోయింది? రాజధాని అమరావతి వద్దన్నందుకే ఓడిపోయింది. 3 రాజధానులు అన్నందుకే ఓడిపోయింది. విశాఖే రాజధాని అన్నందుకే ఓడిపోయింది. కానీ అవన్నీ కూడా కరెక్ట్ చేసుకోకుండా, అంటే ఒకసారి తప్పు చేశాము, దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. రాజకీయ నాయకులు తప్పు చేయొచ్చు, నేను కాదని అనట్లేదు. గతంలో రాజశేఖర రెడ్డి తప్పు చేశారు, చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, మోదీ కూడా తప్పులు చేసిన వ్యక్తే. మరి వాటన్నిటినీ సరిదిద్దుకుంటేనే కదా ఇవాళ వాళ్ళు ఆ స్థాయికి వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి తనలో తప్పు జరిగినా కానీ దాన్ని సరిదిద్దుకునే మనస్తత్వం అయితే ఎక్కడా కనిపించట్లేదు. ఇంకా దాన్నే పట్టుకుని తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనేలాగా ఆ నందిని చూపించి ఇది నంది కాదు పంది అంటే ఆ పార్టీ కార్యకర్తలు కూడా దాన్ని పందెనేలాగా ఆ పార్టీ మొత్తం కూడా అలాగే తయారైంది. సో ఇది ఆ పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకులకి, మాజీ మంత్రులకి మింగుడు పడని అంశంగా మారింది. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లి ఏ బంగాళాఖాతంలో కలిపేసుకుంటాడో, ఆయనకే నష్టం లేదు. సో ఆయనకి చాలా ఆస్తులు ఉన్నాయి, రాజకీయంగా ఆయనకి ఇబ్బంది కూడా ఏం లేదు. కానీ మా పరిస్థితి ఏంటి? మేమేమైపోవాలి? సో మా పిల్లల భవిష్యత్ ఏంటి? వాళ్ళు కూడా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇదే పార్టీలో ఉంటే మా పిల్లలకి మాకు ఏమన్నా ఉపయోగం ఉంటుందా అని చెప్పేసి వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర అంతా బాధపడుతున్నారట. కానీ పేర్ని నాని లాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని అత్యంత ఎక్కువగా ఇష్టపడుతున్నాము అని చెప్పుకునే పేర్ని నాని లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు. అసలు నాకు ఈ రాజకీయాలు నచ్చకే కదా నేను 2024 ఎన్నికల్లో పోటీ చేయను, నేను దూరంగా ఉంటాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ మాత్రమే ఉంటాను, నేను ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనను అని చెప్పేసి ఆయన ఓపెన్గా చెప్పాడు. కానీ నా కొడుకు రాజకీయాల్లోనే ఉంటానని చెప్పేసి పట్టుబట్టేసరికి నా కొడుక్కి సపోర్ట్ చేయక తప్పలేదు. నిజానికి నా కొడుకుని రాజకీయాల్లోకి తీసుకురావటం నాకు ఇష్టం లేదు. ఇంజనీరింగ్ చదివిపించాం కదా, ఫారెన్ వెళ్ళు, లేదా ఇక్కడైనా వ్యాపారాలు పెట్టుకో, నీకు ఈ పాలిటిక్స్ వద్దు అని చెప్పేసి చాలా నచ్చజెప్పడానికి ట్రై చేశాం. కానీ మా కొడుకు వినలేదు అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు. ఈ మాట 2024 ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదు? నిజానికి నాకు కూడా ఇష్టం లేదు నా కొడుకు రాజకీయాల్లోకి రావటం, కానీ వస్తానంటున్నాడు, అతడి బలవంతం మీదే నేను కూడా ఒప్పుకున్నాను, కనీసం ఓట్లు వేయండి అని చెప్పేసి అప్పుడు అడగొచ్చు కదా. ఈ నైరాశ్యం ఇప్పుడు ఎందుకు ప్రదర్శించారు పేర్ని నాని అంటే ఈ రాజధాని విషయంలోనే ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఒక నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు. అసలు మా పిల్లల పరిస్థితి ఏంటి అనే విధంగా, అంటే తన కొడుకు భవిష్యత్ అంతా పాడైపోతుంది. అటు ఫారెన్ వెళ్ళి ఏదైనా బిజినెస్ పెట్టుకున్నా, ఇక్కడే ఉండి ఏదైనా బిజినెస్ పెట్టుకున్నా బాగుండేది, రాజకీయాల్లోకి వచ్చి అటు ఇటు కాకుండా అయిపోయింది నా కొడుకు పరిస్థితి అని చెప్పేసి పేర్ని నాని కూడా ఒక నైరాశ్యంలోకి, ఒక నిర్వేదంలోకి వెళ్ళిపోయాడు. ఇలాగే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మంత్రుల పరిస్థితి, సీనియర్ రాజకీయ నాయకుల పరిస్థితి కూడా. వాళ్ళంతా అమరావతిని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించడాన్ని తప్పుపడుతున్నారు. మీకు రాజధానిగా అమరావతి నచ్చినా నచ్చకపోయినా కంటిన్యూ చేయాల్సిందే. ఎందుకంటే రాష్ట్ర ప్రజలంతా ముక్త కంఠంతో అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారు. అది 2024 ఎన్నికల్లో క్లియర్ కట్గా అర్థమైపోయింది. మనం విశాఖపట్నమే రాజధాని అని చెప్పేసి ఎన్నికలకు వెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు అప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, రాజు ఎక్కడుంటే అదే రాజ్యం, కాబట్టి ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పరిపాలిస్తే అదే రాజధాని, అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదం లేదు అని చెప్పి మాట్లాడారు. అవన్నీ వైసీపీకి అస్త్రాలుగా మారి ఆ పార్టీనే గుచ్చాయి, ఆ పార్టీనే పూర్తిగా నాశనం చేశాయి. 2024 ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయి? 11 సీట్లు. 2019లో అప్పుడు అమరావతికి జై కొట్టారు, అమరావతి రాజధాని అన్నారు, అందుకే ఆనాడు 151 సీట్లు వచ్చినాయి. కానీ ఈనాడు కూటమి ఏం చేసింది? అమరావతి రాజధాని అని చెప్పేసి అమరావతిని డెవలప్ చేస్తామని చెప్పేసి మాట్లాడింది, దాన్ని నిలబెట్టుకుంటుంది కూటమి. సో కాబట్టి కూటమికి మద్దతు పెరుగుతోంది. 2024 ఎన్నికల్లో కూటమికి 164 సీట్లు రావడానికి ముఖ్య కారణం కూడా అమరావతి అనే చెప్పాలి, అందులో డౌటే లేదు అసలు. కాబట్టి ఇప్పుడు వైసీపీలోని సీనియర్లంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా తెలుసుకోవటం లేదు, ఆల్రెడీ 5 ఏళ్లు వృధా అయిపోయింది, ఈయన ఇప్పటికైనా కళ్ళు తెరిచి అమరావతికి జై కొట్టి ఉంటే బాగుండేది,
అందరూ అమరావతి కావాలనుకుంటే ఈయన అమరావతి వద్దు మావిగన్ కావాలంటున్నాడు. సో 2029 ఎన్నికలు కూడా పోతాయి, అందులో డౌటే లేదు. వైసీపీ 2029 ఎన్నికలకి కూడా ప్రతిపక్షానికి పనికి రాకుండా పరిమితం అయిపోతుంది అనే విషయం వాళ్ళకి చాలా చక్కగా అర్థమైంది. అయితే మరి 2024 ఎన్నికలు అప్పుడు అర్థం కాలేదంటే, అప్పుడు అధికారంలో ఉన్నారు, పైగా వీళ్ళలో కొంతమంది మంత్రులుగా కూడా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నారు కదా. సో అప్పుడు ఏం ఎక్కలేదు. జనం అంతా జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నా వీళ్ళ బుర్రలోకి వెళ్ళలేదు. అసలు పాసు పుస్తకాల మీద జగన్ రెడ్డి ఫోటోలు ఏంటి, అసలు పొలంలో కొలతల రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఏంటి, సర్వే రాళ్ల మీద ఫోటోలు ఏంటి, అలాగే సచివాలయాలకి, గ్రామ సచివాలయాలకి వైసీపీ రంగులేంటి, మీరు వేసుకుంటే మీ పార్టీ కార్యాలయాలకు వేసుకోండి, గ్రామ సచివాలయాలకి వైసీపీ రంగులేటువంటి, బడులకి గుడులకి వైసీపీ రంగులేటువంటి, గుడులు తగలబెట్టించడం ఏంటి, రథాలు తగలబెట్టించడం ఏంటి, దేవుళ్ళ విగ్రహాలు తగలబెట్టించడం ఏంటి, ఇలాంటి వాటి మీద ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డిని ఈ నాయకులు క్వశ్చన్ చేస్తుంటే వీటిని అదుపులో పెట్టాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని ఆనాడు నిలదీస్తుంటే ఏమన్నా ఉపయోగం ఉండేదేమో. కానీ ఈయన అప్పుడు వీళ్ళంతా కూడా అధికార పార్టీలో ఉండేసరికి వాళ్ళ బుర్రలోకి ఇవేమీ వెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి ఆనాడు 3 రాజధానులు అన్నా కానీ వాళ్ళంతా ఆ 3 రాజధానులకే జైకొట్టారు. అభివృద్ధి వికేంద్రీకరణ, రాజధాని వికేంద్రీకరణతోనే జరుగుతుంది అన్నా కానీ వీళ్ళంతా అందుకు సై అన్నారు. కాబట్టి ఆనాడు తెలుసుకోలేకపోయారు. కానీ ఆనాడు తెలుసుకున్న నేతలు వేరే పార్టీల్లోకి వెళ్ళి ఇప్పుడు రాజకీయంగా బాగున్నారు. వసంత కృష్ణ ప్రసాద్ కావచ్చు, పార్థసారథి కావచ్చు, గుమ్మనూరు జయరాం కావచ్చు, వీళ్ళంతా 2019లో జగన్మోహన్ రెడ్డికి జై కొట్టిన వాళ్లేగా, ఆ పార్టీకి వెళ్ళి ఆ పార్టీలో టికెట్ తీసుకుని గెలిచిన వాళ్లేగా. మరి 2024 ఎన్నికల కన్నా ముందే ఆ పార్టీలో నుంచి ఎందుకు బయటకు వచ్చేశారు? ఆ పార్టీ మునిగిపోయే పడవ అని అర్థం చేసుకున్నారు. అమరావతికి వ్యతిరేకంగా ఉండటం జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద శాపంగా మారబోతోంది అని వాళ్ళకి తెలిసిపోయింది. కాబట్టే వాళ్ళు బయటకు వచ్చారు. ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సీనియర్ నేతలు, అలాగే మాజీ మంత్రులు, ఇప్పుడు మాజీ మంత్రులుగా ఉన్నారు, అప్పుడు మంత్రులుగా ఉన్నవాళ్ళు, సో వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డిని దూరం పెట్టాలని, జగన్మోహన్ రెడ్డి నుంచి దూరంగా జరగాలని, వైసీపీని వదిలేసి వేరే పార్టీల్లో చోటు చూసుకోవాలని చెప్పేసి వాళ్ళంతా ట్రై చేస్తున్నారట. పైగా 2029 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయటం ఖాయం. పైగా ఇంకొక విషయం ఏంటంటే 2029 ఎన్నికల కన్నా ముందే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. రాష్ట్రంలో ఇప్పుడున్న 175 సీట్లు 263కు వెళ్ళబోతున్నాయి. కాబట్టి ఇతర పార్టీల్లోకి వెళ్ళినా అక్కడైనా సీటు దొరుకుతుంది. ఖచ్చితంగా మాకో మా పిల్లలకో ఒక సీటు తెచ్చుకుంటే రాజకీయంగా భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళంతా ఫీల్ అవుతున్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డికి టాటా బై బై చెప్పడానికి వాళ్ళంతా రెడీ అయిపోతున్నారట. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.